హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తారు మహేష్ ద టెక్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా మంది అయితే ఫ్రెండ్స్ ఏమైతే చేస్తారంటే వాళ్ళు వాయిస్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం చూడండి. ఆ వాయిస్ అయితే హెచ్డి క్వాలిటీలో అంటే ఆడియన్స్ కి వినపడేస్తారా. ఇప్పుడు వాయిస్ ఏ విధంగా అయితే వస్తుందో ఆ వాయిస్ అంటే ఆడియన్స్ కి క్వాలిటీగా రావాలని చాలా మంది అయితే ఏమైతే చేస్తారంటే కొత్తగా యూట్యూబర్స్ అయితే ఉంటారు చూడండి, వాళ్ళకి చాలా అయితే ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఇది 100% అయితే చెప్తున్నా. చాలా మంది అయితే ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళు ఏదైతే అనుకుంటారంటే వాళ్ళు కొత్తగా ఫస్ట్ ఒక మైక్ తీసుకోవాలి, లేకపోతే ఒక స్టాండ్ తీసుకోవాలి. ఈ విధంగా అయితే చాలా మంది అయితే అనుకుంటారు. ఫ్రెండ్స్ చూడండి, మీకు చెప్పేది ఏంటంటే ఒక మైక్ కూడా తీసుకొని అయితే అవసరం లేదు, డబ్బులు ఖర్చు పెట్టి అయితే మీరైతే మైక్ తీసుకొని కూడా అవసరం లేదు. ఒక ఫోన్ ఉంటే చాలా మనకైతే వాయిస్ అయితే రికార్డ్ చేసుకుని అందులో వీడియోలు కూడా రికార్డ్ అయితే ఉంటుంది, ఒక పక్క మనకి ఆడియో కూడా రికార్డ్ అయితే అవుతుంటది. అంటే ఇప్పుడు ఏ విధంగా మీరు రికార్డ్ చేస్తున్నారో అందులోనే ఆడియో ఉంటుంది కదా, ఆ ఆడియోనే మనం అయితే క్లియర్ గా ఎడిటింగ్ అయితే చేయాలి. అంటే ఫస్ట్ గా అయితే నేను ఆల్రెడీ ఒక వీడియోలో అయితే నేను ఏమైతే చేస్తానంటే ఇంకో ఎక్స్ట్రా ఫోన్ ఉంటే అందులో అయితే మనం ఏమైతే చేయొచ్చు అంటే ఒక ఎక్స్ట్రా ఫోన్ ఇక్కడైతే పెట్టుకొని మనం రికార్డ్ అయితే చేసుకోవచ్చు అని ఈ విధంగా అయితే నేను ఒక వీడియో అయితే చెప్పాను. దానికైతే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఈ విధంగా అయితే ప్లస్ మీకు ఇంకొక ఐడియా అయితే ఏమంటే ఏది అవసరం లేదు, మైక్ కూడా అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఇంకోటి ఏం చేస్తాం, మీకు ఒక ఫోన్ లోనే వీడియో రికార్డ్ అవుతుంటుంది చూడండి, ఆ రికార్డ్ లోనే మనం ఎడిట్ అయితే చేయొచ్చు. అది ఏ విధంగా అంటే ఈ వీడియోలో ఇప్పుడు మాట్లాడుతున్నాము, మనం ఆడియో మౌట్ చేసి ఏమవుతుంది, మౌట్ అయిపోతుంది. ఈ విధంగా ఆ ఆడియోని మనం ఏం చేయాలంటే ఎడిటింగ్ చేయాలి. ఏ విధంగా అంటే లెక్సెస్ ఆ అప్లికేషన్ లో కూడా కాదు, ఇంకోటి కైన్ మాస్టర్ లో చూపిస్తా మీకు నాయిస్ రియాక్షన్ ఏ విధంగా మీ వాయిస్ మీరే ఎడిట్ చేసుకోవచ్చు అని కైన్ మాస్టర్ అప్లికేషన్ లో నేను చూపిస్తాను. ఏ విధంగా అంటే ఫ్రెండ్స్ మీరు చూడండి, కైన్ మాస్టర్ అప్లికేషన్ లో మనకి ఏ విధంగా ఫ్యూచర్ తీసుకొచ్చారంటే నాయిస్ రియాక్షన్ ఫ్రెండ్స్ మనకి చాలా అద్భుతంగా అయితే మనకి తీసుకొచ్చారు. మరి ఎక్కడైనా బ్యాక్గ్రౌండ్ ఇక్కడ సాంగ్స్ ఏమన్నా మనకి కొంచెం వినపడుతున్న సౌండ్స్ ఏమైనా వినపడుతున్నాయి, ప్లస్ నాయిస్ రియాక్షన్ హెల్ప్ తో అయితే మనం అయితే వాయిస్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే సౌండ్స్ ఉంటాయి చూడండి, ఆ సౌండ్ అయితే రిమూవ్ చేయొచ్చు. మరి మీ వాయిస్ అయితే ఫ్రెండ్స్ మీకు క్వాలిటీగా అయితే వస్తుంది. ఫస్ట్ అయితే లెక్సెస్ ఆడియో ఎడిటింగ్ అప్లికేషన్ అయితే మనం అయితే ఏం చేస్తా అంటే కొన్ని సెట్టింగ్స్ అయితే చేస్తా అంటే ఆ సెట్టింగ్స్ విధంగా అయితే కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది. ఏ విధంగా అంటే ఫస్ట్ అయితే మనం వీడియో డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ వీడియో డౌన్లోడ్ చేసుకొని ఆడియో కన్వర్ట్ చేయాలి, ఆడియో కన్వర్ట్ నుంచి దానికి షేర్ చేసి మనం కొన్ని సెట్టింగ్స్ అయితే చేసి ఈ విధంగా అయితే చాలా అయితే ప్రాబ్లం అవుతుంది. లెక్సెస్ అప్లికేషన్ అంటే ఇక్కడ సైడ్ లో డిస్ప్లే చేస్తున్న ఆ అప్లికేషన్ లో అయితే చాలా అయితే మీకు ప్రాబ్లం అయితే అవుతుంటాయి. ఇప్పుడు కైన్ మాస్టర్ లో మీకు ఏ విధంగా అంటే డౌన్లోడ్ చేసుకొని మీ వీడియోకి ఏ విధంగా యాడ్ చేస్తారో కూడా చూపిస్తాను. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ గా అయితే ఏమైతే చేస్తారంటే ఇక్కడ చూడండి, ప్లే స్టోర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఈ విధంగా మీ ఫోన్ లో చాలా మందికి అయితే ప్లే స్టోర్ అప్లికేషన్ అయితే ఉంటుంది కదా, ఈ ప్లే స్టోర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి సెర్చ్ అయితే చేసుకోవచ్చు. అంటే మనకి ఏదైతే అప్లికేషన్ కావాలో ఇక్కడైతే మనం టైప్ చేస్తాము. ఈ విధంగా ఏమైతే టైప్ చేస్తారంటే ఇక్కడ మనకి ఇక్కడ కైన్ మాస్టర్ అయితే టైప్ చేయండి. ఇక్కడ ఈ విధంగా చాలా మందికి తెలుసు కైన్ మాస్టర్, ఈ విధంగా అయితే టైప్ చేయండి. ఇక్కడ కైన్ మాస్టర్ టైప్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఈ విధంగా సెర్చ్ అయితే చేయండి. ఇక్కడ సెర్చ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా అయితే వచ్చింది కదా, తర్వాత ఏం చేస్తారంటే ఇన్స్టాల్ అయితే ఆప్షన్ అయితే చూడండి, ఇన్స్టాల్ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసేయండి కైన్ మాస్టర్ ఇన్స్టాల్ చేస్తే మన గ్యాలరీలో ఈ విధంగా అయితే వస్తుంది చూడండి. ఇక్కడ డౌన్లోడ్ అయితే మనకి అయితే ఇక్కడైతే అవుతుంది. ఇక్కడ స్పీడ్గా మీరు ఇంటర్నెట్ అయితే స్పీడ్గా ఉంటే ఇక్కడ మనకి 5Gలో అయితే స్పీడ్గా అయితే ఇంటర్నెట్ అయితే ఉంటుంది. మీరు 4G అయితే కొంచెం లేట్ అయితే ఉంటుంది, 5G అయితే ఫుల్ స్పీడ్గా అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి. ఇక్కడ ఇన్స్టాల్ అయితే అయిపోయింది, ఇక్కడ ఓపెన్ కూడా అయింది. తర్వాత మేము ఏం చేస్తానంటే ఓపెన్ అయితే చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఏమైతే చేస్తారంటే ఇక్కడ మనకి ఓకే అయితే ఆప్షన్ ఉంది, ఓకే అయితే క్లిక్ చేసేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత అలో అయితే చేసేయండి. అలో చేసిన తర్వాత ఏమైతే చేస్తారంటే ఇక్కడ మనకి క్రియేట్ న్యూ అయితే ఆప్షన్ అయితే ఉంటుంది, దీని అయితే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇక్కడ 60.9 తర్వాత 9.16 తర్వాత 1.1 4.3 ఈ విధంగా అయితే ఉన్నాయి. ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క సంబంధించినది, మనం లాంగ్ వీడియో కాబట్టి యూట్యూబ్ సంబంధించిన వీడియో కాబట్టి దీన్ని అయితే మనం క్లిక్ చేయొచ్చు. తర్వాత ఈ వీడియో కోసం మనం ప్రాజెక్ట్ నేమ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దీన్ని అయితే క్లిక్ చేయండి. 60.9 అయితే క్రియేట్ అయితే ఆప్షన్ అయితే చూడండి, దీన్ని అయితే క్లిక్ చేయండి కింద. తర్వాత ఏం చేస్తారంటే అలో అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ అలో క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా అయితే వచ్చింది. ఈ విధంగా ఫుల్ స్క్రీన్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఏమైతే ఫోటో అయితే ఫస్ట్గా అయితే మీ వీడియో అయితే ఉంటుంది చూడండి, మీ వీడియోని అయితే రికార్డ్ అయితే చేసుకుంటారు చూడండి, దాన్ని అయితే మనం ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. ఏ విధంగా అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ కెమెరా అయితే క్లిక్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ వీడియో అయితే యాడ్ అయితే చేసుకున్నాను. ఈ వీడియో యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఫస్ట్గా అయితే ఏమైతే చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఈ వీడియోని అయితే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్గా చూడండి, ఇక్కడ వాయిస్ని అయితే ఏమైతే చేస్తారంటే వాయిస్ని అయితే ఫస్ట్గా అయితే మిక్సర్ అయితే దీన్ని అయితే క్లిక్ చేయండి. దీన్ని ఫస్ట్గా అయితే మిక్సర్ అప్లికేషన్ ఏం చేస్తారో కొంచెం సౌండ్ అయితే ఈ విధంగా అయితే తగ్గియండి, కొంచెం తగ్గచ్చు, లేకపోతే ఎక్కనే ఈ విధంగా హైగా పెట్టుకోండి. హైగా పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే మిక్సర్ని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో క్లిక్ చేసినట్లుంటే మనకి లాస్ట్లో ఆప్షన్ అయితే ఒకటి ఉంటుంది, లాస్ట్ చివరిన అయితే మనకి ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే మనకి ఎక్స్టెండ్ ఆడియో అయితే ఉంది, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఏమైందంటే ఈ వీడియో అయితే ఉంది చూడండి, ఇక్కడ
ఈ వీడియో ఏమైందంటే మౌట్ అయిపోయింది. ఇక్కడ మనకి మౌట్ అయితే ఆప్షన్ చూపిస్తుంది చూడండి. ఇక్కడ మనకి వీడియో మౌట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఈ ఆడియో అయితే ఏమైంది కింద ఉంది. ఇక్కడ కింద అయితే ఏం చేయాలంటే ఫుల్ చూడండి మిక్సర్ అప్లికేషన్ అయితే నేను డౌన్ అయితే చేస్తాను. డౌన్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు పే చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ పే చేసి చూపిస్తాను. డోంట్ షో అయితే క్లిక్ చేసి ఈ విధంగా అయితే చేయండి. చూడండి ఇక్కడ ఫుల్ వీడియో అయితే మౌట్ అయిపోయింది. మౌట్ అయిన తర్వాత ఏమైతే చేస్తారంటే ఇక్కడ మన వీడియోలో ఏది సౌండ్ అయితే రాదు. ఇప్పుడు మనం ఈ ఆడియోని అయితే ఏం చేయాలంటే ఇక్కడ మన ఆడియో అయితే ఉంది చూడండి. ఇక్కడ కింద ఆడియో అయితే ఉంది కదా, ఈ ఆడియోని అయితే ఏం చేస్తారంటే కింద ఆడియోని అయితే దీన్ని క్లిక్ చేయండి. ఈ ఆడియో చూడండి, దీన్ని అయితే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఏ విధంగా తర్వాత మీరు ఏం చేస్తారంటే మనకి ఇక్కడైతే ఆప్షన్ అయితే కనపడుతుంది చూడండి. ఇక్కడ మనకి నాయిస్ రియాక్షన్ అయితే చూడండి, నాయిస్ రిమూవర్ అయితే ఉంది చూడండి. నాయిస్ రిమూవర్ అయితే ఆన్ చేయండి ఈ విధంగా. దీన్ని ఆన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది చూడండి. నాయిస్ రిమూవర్లో మనకి గెట్ ప్లగ్ అయితే దీని అయితే ఏం చేస్తారంటే దీన్ని క్లిక్ చేసేయండి. ఈ విధంగా క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఇక్కడ చూడండి నాయిస్ రిమూవర్ చూడండి, మనకి ఇక్కడ ఆడియో ఈ విధంగా అయితే నాయిస్ రిమూవర్ ఏఐ గురించి అయితే మనకి జనరేట్ చేస్తారు. మనం ఏం చేస్తామంటే దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా ఏం చేస్తారంటే డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా దీన్ని క్లిక్ చేస్తే సింపుల్గా డౌన్లోడ్ అయితే ఈ విధంగా అయిపోతుంది చూడండి. ఇక్కడ డౌన్లోడ్ అయితే ఏమైందంటే ఇక్కడ రైట్ క్లిక్ అయితే పడింది. ఇక్కడ మనకి రైట్ క్లిక్ పడాలి. చాలా మందికి నెట్వర్క్ లేకుంటే రైట్ క్లిక్ పడదు. ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే రైట్ క్లిక్ పడాలి. తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా బ్యాక్ వచ్చేయండి. ఈ విధంగా బ్యాక్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా బ్యాక్ వచ్చేయండి. తర్వాత చూడండి ఈ వీడియో అయితే క్లిక్ చేయండి. ఈ వీడియోని క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా బ్యాక్ వచ్చేయండి. తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నాయిస్ రియాక్షన్ అయితే ఉంచండి, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి నాయిస్ రియాక్షన్ అయితే ఉంది, దీన్ని అయితే ఆన్ చేయండి. ఇక్కడ సింపుల్గా ఆన్ చేస్తే చాలు. ఇక్కడ మనకి సింపుల్గా అయితే ఇక్కడ ప్రాసెస్ అయితే అవుతుంది చూడండి. ఇక్కడ సింపుల్గా అయితే ప్రాసెస్ అవుతుంది చూడండి మనకి ఇక్కడ చూడండి. ఇక్కడ సింపుల్గా అయితే ప్రాసెస్ అయిపోయింది. ఇక్కడ చూడండి మీకు ఇక్కడ చూసినట్లుంటే ఇప్పుడైతే మనం మోట్ అయితే చేసాం కదా, ఈ మోట్ని అయితే ఏం చేస్తామంటే ఇక్కడ సింపుల్గా అయితే ఏం చేస్తామంటే మిక్సర్లో క్లిక్ చేసినట్లుంటే మనం ఫుల్ సౌండ్ అయితే ఇక్కడ నార్మల్ పెట్టండి. నార్మల్ పెట్టిన తర్వాత చూడండి ఈ విధంగా ఆన్ చేయండి. ఇక్కడ ఫ్రెండ్స్ చాలా మంది యూట్యూబ్ లో అయితే రెగ్యులర్ గా ఏమైతే చేస్తారంటే చాలా మంది అయితే ఏమైతే చేస్తారంటే యూట్యూబ్ చూడండి మనం నార్మల్ సౌండ్ లో పెట్టుకునే దానికి మనకి అయితే నాయిస్ రియాక్షన్ అయితే కంప్లీట్ గా అయితే రిమూవ్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఎంత బేస్ అయితే వస్తుంది మన వాయిస్. యూట్యూబ్ అయితే రెగ్యులర్ గా ఏమైతే చేస్తారంటే చాలా మంది అయితే ఏమైతే చేస్తారంటే యూట్యూబ్ అప్లికేషన్ లో వెళ్ళేసి వాళ్ళైతే ఏమైతే చేస్తారంటే డైరెక్ట్ గా వీడియోస్ చూడండి ఈ విధంగా అయితే వాయిస్ అయితే క్లియర్ గా అవుతుంది. ఇంకా మీరు కొంచెం జోరుగా చెప్పినట్టుంటే కొంచెం ఇంకా సౌండ్ గా మాట్లాడినట్టుంటే ఇంకా బేస్ వచ్చినట్టుంటే మీ వాయిస్ కి ఇంకా అయితే పర్ఫెక్ట్ గా వస్తుంది. తర్వాత ఏం చేస్తారు మిక్సర్ లో క్లిక్ చేసినట్టుంటే మీరు ఇంకా పెంచుకోవాలంటే సౌండ్ ఏం లేదు, సింపుల్ గా అయితే దీన్ని క్లిక్ చేసేయండి. ఇక్కడ మనకి ఈ విధంగా పే చేసేయండి. ఇక్కడ చాలా మంది యూట్యూబ్ లో అయితే రెగ్యులర్ ఎప్పుడైతే ఆన్ అవుతుందో మనకి ఇక్కడైతే మనకి హై పెరగాలి. ఎప్పటికీ హై పెరిగినట్టుంటే మనకి ఇక్కడైతే సౌండ్ ఎక్కువ ఉందని అర్థం. ఇక్కడ మనకి నార్మల్ లోగా పడుతుంటే తక్కువగా వస్తుందని అర్థం. ఇక్కడ దాకా అయితే మనకి రీచ్ అవుతుందంటే మనకి ఇక్కడ ఫుల్ సౌండ్ ఉందని అర్థం. ఇక్కడ చూడండి నేను ఇక్కడ అన్మోట్ చేశాను కదా, ఇక్కడైతే ఫుల్ పే పెంచేస్తాను ఈ విధంగా. చూడండి ఇక్కడ పే చేస్తే చూడండి ఎంత సౌండ్ అయితే ఇక్కడైతే మనకి అయితే వస్తుంది చూడండి. ఏమైతే చేస్తారంటే చాలా మంది అయితే ఏమైతే చేస్తారంటే యూట్యూబ్ అప్లికేషన్ లో వెళ్ళేసి వాళ్ళైతే ఏమైతే చేస్తారంటే డైరెక్ట్ గా వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తారు. వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు కొంచెం టైం అయితే పడుతుంటది. ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా చేసేసాను కదా, తర్వాత మీరు ఏం చేస్తారంటే మనకి ఇక్కడ చాలా మందికి అయితే ఏమైతే ఇబ్బంది ఉంటే కైన్ మాస్టర్ అయితే ఇక్కడ లోగో అయితే ఉంది. కైన్ మాస్టర్ లోగోని ఏం చేస్తారంటే సింపుల్ గా దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనం దీన్ని క్లిక్ చేసినట్టుంటే మనకి ఇక్కడ ప్రైమర్ అయితే ఉంటుంది, ఇక్కడ మంత్లీ అయితే ఉంటుంది, తర్వాత ఇక్కడ ఇయర్లీ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ మీరు పే చేసుకున్నట్లు పే చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇక్కడ మనకి ఇక్కడ ప్రైమర్ ఆప్షన్లో ఈ విధంగా అయితే ఆప్షన్స్ అయితే మీరు ఇక్కడ పే చేసుకుంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇంకా ఫ్రెండ్స్ చూసారా కదా ఫ్రెండ్స్, మీరు కూడా మీ కైన్ మాస్టర్ లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకొని ఏ విధంగా ప్లే స్టోర్ లో వెళ్ళేసి ఏ విధంగా సెర్చ్ చేసి ఇన్స్టాల్ చేయాలని మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్స్టాల్ ఏ విధంగా చేస్తారు, తర్వాత ఏ విధంగా మనము వీడియోని మనము ఫస్ట్ గా అయితే ఏమైతే చేయాలంటే మనం మోట్ ఉంది కదా, మోట్ కొంచెం తగ్గించి ఈ విధంగా అయితే నాయిస్ రిమూవర్ అయితే చేయాలి. ఫస్ట్ మన సౌండ్ క్లియర్ గా ఉందనుకోండి, కొంచెం సాంగ్ అయితే బేస్ పెట్టండి. అంటే నాయిస్ రియాక్షన్ ఎందుకు యూజ్ చేస్తారంటే నాయిస్ రిమూవర్ ఎందుకు యూజ్ చేస్తారంటే మనం ఎక్కడైనా బ్యాక్గ్రౌండ్ ఎక్కడైనా కొంచెం సౌండ్ ఏమైనా కిరికిరి కొంచెం సౌండ్ అయితే ఏమైనా వస్తుంది చూడండి. ఇక్కడ ఆ సౌండ్ అయితే రిమూవ్ చేయడం, మన వాయిస్ అయితే వాయిస్ మాత్రమే బాగా బేస్ గా రాలని నాయిస్ రిమూవర్ చాలా మంది అయితే ఇది కోరుకుంటారు. ఈ నాయిస్ రిమూవర్ కావాలని చాలా మంది అయితే విధంగా అయితే కోరుకుంటారు. అందుకే ప్లస్ మీకు కూడా కైన్ మాస్టర్ అప్లికేషన్ లో మనకి ఫ్యూచర్ అయితే ఇచ్చారు. మీరు కైన్ మాస్టర్ లో మనకి ఈ విధంగా అయితే యూజ్ చేసుకొని చాలా మందికి తెలుసు కైన్ మాస్టర్ ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలని, ఈ విధంగా రిమూవ్ చేస్తారు మీకు తెలుసు. ఆ విధంగా రిమూవ్ చేసుకోండి. మీకు ఈ విధంగా కైన్ మాస్టర్ ఏ విధంగా పూర్తిగా అయితే ఎడిటింగ్ చేయాలో, ఏ విధంగా నాయిస్ రిమూవర్ తీసుకోవాలో పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా వీడియో అయితే ఎండ్ అయితే చేస్తాను. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం, టేక్ కేర్, బాయ్ బాయ్.